హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న డిజైనర్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి వన్ పీస్ వెస్ట్రన్ వేర్ డ్రెస్ అయితే డిజైన్ చేయబోతున్నాను. అది ఏంటి ఎలా అనేది అన్నీ ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. నా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ వచ్చేసి 3 మీటర్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండే 3 మీటర్ వచ్చేసి పాలిస్టర్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. పాలిస్టర్ తీసుకుంటే ఏంటి అంటే జాయింట్ పడుతుంది. సో అలా జాయింట్ అయితే చేసుకుంటాను అండ్ తక్కువ కాస్ట్లో అవి కూడా అయిపోతుందని. ఫస్ట్ అయితే నేను బాడీ పార్ట్ కోసం అయితే 4 ఫోల్డ్ చేసుకొని నేను మెజర్ చేసుకుంటాను. ఇంత తక్కువ క్లాత్ కూడా సరిపోతుంది. మనకి 2.5 ఫ్యాబ్రిక్ ఉన్నా కూడా సరిపోతుంది బాడీ పార్ట్కి అండ్ బాటమ్ పార్ట్కి కూడాను. ఇలా 4 ఫోల్డ్ చేశాక 8 ఇంచెస్ వచ్చేలా చూసుకున్నాను. మనకి లెంత్ విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకోవచ్చు. ఓన్లీ మనం టక్సే పెడుతున్నాం కాబట్టి సరిపోతుంది. టక్స్ పెట్టకుండా డిజైన్ చేయాలి అనుకుంటే మనం 9 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ ఇక్కడ 8 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను. 10 ఇంచెస్ వచ్చేసి మనం విడ్త్ తీసుకున్నాను. టోటల్ ఖర్చు అంతా కలిపి కూడా ఫస్ట్ అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి అండ్ అలాగే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏమన్నా ఉంటే కూడా కట్ చేసుకొని ఫస్ట్ నీట్గా పెట్టేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను. నా దగ్గర అయితే 9 ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాను మళ్ళీ. అండ్ ఇక్కడ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ ఆర్మోల్ డ్రా చేయడానికి కార్నర్ నుంచి వెళ్ళి 1 ఇంచెస్ అయితే ఇలా డౌన్ తీసుకోవాలి. చాలా సింపుల్గా కంప్లీట్ అయిపోతుంది. ఇలా మార్కింగ్ చేసిన విధంగా అయితే ఫస్ట్ అయితే కట్ చేసేసుకోవాలండి. మనకి బ్యాక్ ఫ్రంట్ సేమ్ అన్నమాట. ఇక్కడ డీప్ ఆర్మోల్ డీప్ అలా ఏం ఉండదు. సో ఇలా మార్కింగ్ చేసిన విధంగా కరెక్ట్ చూసుకొని మనం ఇలా అయితే చేసేసుకోవాలి. ఎక్స్ట్రా మనం 9 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు అండి బాడీ లెంత్. నేనైతే 8 ఇంచెస్ పెట్టుకున్నాను. మళ్ళీ తర్వాత మార్క్ చేసుకున్నాను 9 ఇంచెస్ వచ్చేలా. మరి పైకి అయితే బాగోదు కదా అని. సో ఇలా అయితే మార్కింగ్ చేసుకొని ఇదే అంతే, చాలా సింపుల్ అన్నమాట. మనకి ఇక్కడ కార్నర్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా మార్క్ పెట్టుకోవాలి. అక్కడ మనం థ్రెడ్స్ అనేది పెడతాం కదా, సో అది గుర్తుండడానికి ఇలా పెట్టేసుకోవాలి. థ్రెడ్ కూడా ఎలా పెట్టాలో కూడా చూపిస్తాను. ఇప్పుడైతే సేమ్ మనం అంబ్రెల్లా ఎలా కటింగ్ చేస్తామో సేమ్ అలాగే ఫోల్డ్ పెట్టేసుకోవాలి. 4 ఫోల్డ్ వచ్చేలా చూసుకొని ఇక్కడ నేను 10 ఇంచెస్ చూస్తున్నాను. మెజర్మెంట్ నేను స్క్రీన్ పైన కూడా ఇస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు క్లియర్గా కనిపించకపోతే ఇలా 10 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. అండ్ తర్వాత నేనైతే బాడీ లెంత్ వచ్చేసి 30 ఇంచ్ అయితే తీసుకున్నాను. మీరు ఎక్స్ట్రా కావాలి అంటే కూడా తీసుకోవచ్చు, బట్ నాకు ఇలా 30 ఇంచ్ అయితే సరిపోతుంది అనిపించింది. ఇక్కడ నేను చెప్పాను కదా ఇలా జాయింట్ అయితే పడుతుంది. సో ఇలా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా వచ్చిన దగ్గర అయితే ఈ జాయింటింగ్ అనేది మనం పెట్టేసుకోవాలి. అది కూడా ఎలా స్టిచ్ చేయాలో కూడా చూపిస్తాను. మనకి 2.5 అయితే కరెక్ట్గా సరిపోతుంది. నేను 3 మీటర్ తీసుకున్నాను కదా, ఫ్యాబ్రిక్ అయితే ఎక్స్ట్రానే అయ్యింది. ఇప్పుడు మనం కట్ చేశాక అవతల సైడ్ ఉంది కదా, ఆ ఫ్యాబ్రిక్ ఇలా పెట్టేసుకొని చూసుకోండి. ఇలా ఎంత ఫ్యాబ్రిక్ పడుతుందో అది చూసుకొని కట్ చేసుకొని జాయిన్ చేయడమే. కొంచెం ఎక్స్ట్రానే మనకు ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి. సేమ్ అలాగే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, సేమ్ 10 ఇంచెస్ తోటి అండ్ బాడీ లెంత్ కొంచెం ఒక 2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏంటి అంటే 1 ఇంచ్ తగ్గించి తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది కొంచెం ఆర్గన్జా టైప్లో ఉంది, కొంచెం ఇలా సాగుతూ ఉంటుంది అన్నమాట. సో అది చూసుకొని నేను కొంచెం తక్కువనే తీసుకుంటున్నాను. 9 ఇంచెస్కి ఇలా మార్క్ పెట్టేసుకొని ఇలా మొత్తం రౌండ్లుగా మార్క్ పెట్టేసుకున్నాను. సేమ్ లెంత్ వచ్చేసి ఒక 2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అండ్ అలా మార్క్ చేసి కట్ చేసుకున్నాను. వీడియోలో మీకు ఒక క్లియర్గా లేకపోతే స్క్రీన్ పైన ఇస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా ఫస్ట్ మీకే వస్తుంది. సో ఇలా మార్కింగ్ చేసిన విధంగా అయితే కట్ చేసేసుకోవాలి అండ్ పక్కన పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి బాడీ పార్ట్కి అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకోవాలి. మనకి ఫస్ట్ మనం గేరా కట్ చేసాం కదా బాటమ్ పార్ట్కి, అక్కడ కట్ చేసినాక మిగిలిన ఫ్యాబ్రిక్ని నేను బాడీ పార్ట్గా ఇలా
కట్ చేసేసుకుంటాను. ఫస్ట్ అయితే బాటమ్ పార్టే కట్ చేస్తాను. తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్ని నేను బాడీ పార్ట్కి వేస్తాను. అలా అయితే క్లాత్ అనేది సేవ్ అవుతుంది, అంటే ఎక్స్ట్రా వేస్ట్ అవ్వకుండా ఉంటుందని. సో ఇలా కట్ చేసేసుకొని ఇంకా ఈక్వల్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడమే. అది ఎలాగో చూపిస్తాను వీడియోలో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి డోరీస్ పెట్టడానికి క్లాత్ కూడా తీసుకున్నాను. ఈ డ్రెస్కి అయితే నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. 3 ఇంచెస్ లెంత్ అండ్ విడ్త్ వచ్చేసి 22 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తుంది ఏంటంటే ఒకేసారి నేను 2 డోరీస్ కూడా కట్ చేసేస్తున్నాను. సో దానికి 6 ఇంచెస్ పెట్టేసుకొని ఇలా 22 ఇంచెస్కి ఇలా కట్ చేసేసుకున్నాను. అండ్ తర్వాత ఇలా క్రాస్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ డోరీస్ అయితే చూపిస్తాను ఎలాగో. సో వీడియోలో అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ అయితే ఇలా వీడియోలో చూపించినట్టు కొంచెం క్రాస్గా సేమ్ మెథడ్లో అయితే మనకి 4 డోరీస్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి. అండ్ రివర్స్ ఎలా చేసుకోవాలో కూడా వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకండి. కొంచెం స్టిచ్ చేశాక ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అది కట్ చేసుకొని ఇలా నేనైతే వేళ్ళతోటే తీసేసాను. ఇలా కొంచెం షేప్ వచ్చేలాగా చూసారు కదా, ఇలా అయితే వచ్చేసింది. ఇలా 4 డోరీస్ కూడా అలాగే నేను తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి బాడీ పార్ట్ ఉంది కదా, సో దీన్ని నేను నెక్ ఉంటుంది కదా, నెక్ ఎంత వరకు అనో మార్క్ చేస్తున్నాను. నేనైతే 3 ఇంచెస్ తీసుకొని ఇట్లా మార్క్ చేసుకుంటున్నాను. అండ్ ఇటు సైడ్ చూపిస్తున్నాను కదా, ఇటు సైడ్లో అయితే మనం ఈ డోరీస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను నాకు గుర్తుండడానికి. కొంచెం కట్ మార్క్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కింద ఉండాలి, లైనింగ్ పైన వచ్చేసి ఇక్కడ ఇప్పుడు కొంచెం ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ డోరీ అనేది కింది నుంచి పెట్టేసుకోవాలి. మనకి కనిపించకుండా ఉంటుంది, డోరీ స్టిచ్ చేసినా కూడా కనిపించదన్నమాట. సో అటు సైడ్కి మార్క్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అన్నమాట, ఫ్రంట్ సైడ్ 2 డోరీస్, బ్యాక్ సైడ్ 2 డోరీస్, సేమ్ ఇదే విధంగా మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. వీడియోలో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో అర్థం కాకపోతే కొంచెం కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం అయితే క్లియర్గా అర్థమయ్యేలా అయితే చేస్తాను. సో ఇలా స్టిచ్ చేశాక రివర్స్ చేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన పడేలా కుట్టు ఇలా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి స్ట్రాంగ్ ఉంటుంది అన్నట్టు, డోరీ ఇలా కుట్టు అటు ఇటు కాకుండా ఉంటుంది. ఇలా వేసాక మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. వీడియోలో ఒకసారి చూడండి. ఇలా వేసుకున్నాం కదా, మళ్ళీ ఇలా కొంచెం చేసుకొని క్లాత్ ఇలా నీట్ ఫినిషింగ్ వస్తుందన్నమాట. ఇలా చేస్తే చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. సో ఇలాగైతే స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఫ్రంట్ పార్ట్కి అండ్ బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ ఇదే మెథడ్ని ఫాలో అవ్వాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా 2 కూడా స్టిచ్ చేశాక మనం టక్స్ పెడదామని చెప్పాను కదా, సో టక్స్ని ఒకసారి చూసుకోవాలి. నేనైతే 4 ఇంచెస్కి అంటే మిడిల్కి ఫోల్డ్ చేశాక 4 ఇంచెస్కి అండ్ 4 ఇంచెస్ లెంత్లా టక్స్ వచ్చేలాగా అయితే మార్క్ చేసుకొని ఇలా స్టిచ్ అయితే చేసుకున్నాను. సేమ్ ఫ్రంట్కి బ్యాక్కి సేమ్ అన్నమాట, చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి లైనింగ్కి మనకి జాయింట్ పడుతుందని చెప్పాను కదా, ఫస్ట్ ఆ జాయింట్ అయితే స్టిచ్ చేస్తున్నాను. మనకి మిడిల్కి ఒక ఫోల్డ్ చేసుకొని అండ్ ఎక్కడైతే మనకి జాయింటింగ్ పడిందో అక్కడే ఇలా జాయింట్ చేసుకోవాలి అన్నమాట. మిడిల్ నుంచి వెళ్ళి ఫస్ట్ ఎప్పుడైనా సరే జాయింట్ చేయాలి, అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. లేకపోతే అటు ఇటు కొంచెం ఎక్స్ట్రా తక్కువ అలా అవుతూ ఉంటుంది. ఇది ఎలా జాయిన్ చేస్తానో ఆ లాస్ట్ వీడియోలో అయితే చూపించాను. మన ప్రీవియస్ వీడియోస్లో అయితే అన్నిట్లో ఉంది, జాయింటింగే పడేది. సో ఇలా అయితే వస్తుంది. మళ్ళీ రివర్స్ చేసి ఇంకొక స్టిచ్ అయితే వేసుకుంటే కొంచెం బాగుంటుంది అండ్ ఫినిషింగ్ కూడా బాగుంటుంది. మనకి ఎక్కడా కూడా జాయిన్ చేసినట్టు కూడా కనిపించదు అన్నమాట. ఇలా కంప్లీట్ అయ్యాక మనకి బాటమ్ పార్ట్ ఉంటుంది కదా, అది మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా లైనింగ్ అయితే కరెక్ట్ చూసుకొని ఇలా స్టిచ్ అయితే చేసుకోవాలి, అంటే జాయిన్ చేసుకోవాలి అన్నమాట. నాకైతే కరెక్ట్గా వచ్చింది, నేనేం పిన్స్ కూడా పెట్టలేదు, నీట్గా అయితే వచ్చింది. అండ్ తర్వాత ఇప్పుడు అది బాడీ పార్ట్ ఉంటుంది కదా, వన్ సైడ్ ఒక స్టిచ్ చేసుకొని
మనకి కరెక్ట్గా అంటే సరిపోతుందా లేదా బాటమ్ పార్ట్కి మెజర్ చూసుకొని ఇలా స్టిచ్ చేసుకోవడమే. నాకైతే 2 టైమ్స్ అయితే చూసాను, కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది, ఎందుకంటే ఖర్చు ఎక్కువ తీసుకున్నాను బాడీ పార్ట్కి. సో దానివల్ల నాకు కొంచెం టైం పట్టింది. ఇలా చేశాక మళ్ళీ మనకి బాటమ్ పార్ట్ ఉంటుంది కదా, సో దానికి జాయిన్ చేసుకోవడమే. చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. ఇలా జాయిన్ చేశాక డబల్ స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో ఒకసారి అబ్జర్వ్ చేయండి నేను ఎలా చేస్తున్నాననేది. ఫస్ట్ నుంచెల్లి ఇక్కడ క్రాస్ కూడా కట్ చేశాను నేను. సో జాయింటింగ్ అయిపోయినాక డబల్ స్టిచ్ చేసుకొని మెజర్ చేసుకొని మనకి ఎంత మెజరింగ్ ఉందో అలా స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది. ఈ వీడియోలో అయితే నేను బాటమ్ పార్ట్కి పీకో చేయడం, అదే జిగ్జాగ్ చేయడం అయితే చూపించలేదు. మీకు కావాలి అంటే నెక్స్ట్ సపరేట్ ఒక వీడియో అయితే చేస్తాను, అందులో క్లియర్గా కనిపిస్తుంది. వీడియోలో అబ్జర్వ్ చేశారా, నేను వన్ సైడ్ జాయిన్ చేశాను కదా, అదైతే కనిపిస్తుంది కదా, నాకు అంత ఖర్చు ఎక్స్ట్రా వచ్చిందన్నమాట. అండ్ అటు సైడ్ సెకండ్ సైడ్ కూడా కొంచెం ఎక్స్ట్రానే ఉండే, కొంచెం కట్ చేసుకున్నా నేను, వీడియోలో చూపించలేదు. సో ఇలాగా స్టిచ్ చేసుకొని అండ్ ఇంకో డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి, అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. సో చూసారు కదా, ఇలా అయితే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ సెకండ్ సైడ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి మెజర్ చూసుకొని మనం స్టిచ్ అయితే వేసుకోవాలి. నేనైతే ఫస్ట్ ఒక నార్మల్ స్టిచ్ వేసాను, ఆ తర్వాత మెజర్ చూసుకున్నాను, కరెక్ట్గానే వచ్చింది. ఇక్కడ వీడియోలో ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒక 3 ఇంచెస్ వరకు కిందికి వేసుకున్నాక ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ని మాత్రమే ఫస్ట్ జాయిన్ చేయాలి. అలా చేస్తాక నెక్స్ట్ మనకి లైనింగ్ ఉంటుంది కదా, అది సపరేట్గా స్టిచ్ చేయాలి. ఇలా చేస్తేనే మనకి గేరా అనేది కరెక్ట్గా వస్తుంది అన్నట్టు, అంటే నీట్గా కనిపిస్తుంది. ఒకేసారి జాయిన్ చేస్తే ఏంటంటే ఒకే దగ్గర పట్టుకున్నట్టు, అంటే అలా కనిపిస్తుంది, చెప్పడానికి అయితే రావట్లేదు, బట్ అలా వస్తుంది. ఇలా చేస్తే నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇలాగా ఒక స్టిచ్ చేసుకున్నాను, నేనైతే ఒక్కొక్క స్టిచ్చే వేసాను ఇక్కడ. తర్వాత నేను జిగ్జాగ్ చేసుకున్నాను అన్నమాట. సో ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? సో ఇలాంటి వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కొంచెం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, లైక్ చేస్తే ఏంటంటే నా వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుందన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ వెళ్తూ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.